హాయ్ అండి, వెల్కమ్ టు నక్షత్రాస్ వరల్డ్. ఈరోజు మార్నింగ్ని నేను ఊడ్చుకుంటూ స్టార్ట్ చేశాను. లోపల ఊడ్చేసాను, వీడియో తీయలేకపోయాను. బయట అక్కడ వరకు ఊడ్చాలి. ఈరోజు కార్ లేదు కాబట్టి మొత్తం ఊడ్చాలి. ఊడ్చేసాను. నేను ఇక్కడ రేపటి కోసం దోశ కోసం నానబెడుతున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసుల బియ్యం వేస్తున్నానండి. అండ్ 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ అంతా సాబుదానా అండ్ సగ్గుబియ్యం. సాబుదానా అంటారు, సగ్గుబియ్యం అంటారు. దాన్ని ఒక 2 స్పూన్ అంతా వేస్తున్నాను. తర్వాత దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. నానిన తర్వాత కూడా వాష్ చేయాలి, కానీ ఫస్ట్ వాష్ చేసి పెడితే కొంచెం ఏ మురికి ఉన్నా ఏదన్నా ఇప్పుడు వెళ్ళిపోతుంది. తర్వాత నానిన తర్వాత కొంచెం నురుగు తక్కువ వస్తుంది ఇప్పుడు కడగడం వల్ల. మళ్ళీ అప్పుడు ఒక 1 or 2 టైమ్స్ అట్లా కడుక్కుంటానండి నేనైతే. ఇది నా కిచెన్ అండి. మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్. కొంచెం కిచెన్ చిన్నగానే ఉంటుంది. నాకున్న దాంట్లో నేను ఇట్లా సర్ది పెట్టుకుంటాను. ఇవి మట్టి గిన్నెలు. అప్పుడప్పుడు దీన్ని నాకు ఓపికగా ఉన్నప్పుడు వీటిల్లో వంట చేస్తాను. ఇలా పెట్టేసుకున్నానండి నా కిచెన్లో నేను కొన్ని సామాన్లు. మార్కెట్ నుంచి ఆలుగడ్డలు తెచ్చాను కదా, ఆలుగడ్డ చిప్స్ చేద్దామని చెప్పేసి వీటిని బాగా వాష్ చేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ అట్లా కడగడం వల్ల వీటికి ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. కాసేపు నేను కడిగిన తర్వాత మా వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారు. చూడండి వాళ్ళు చేసిన హెల్ప్. వాళ్ళు కడిగినాక మొత్తం ఆలుగడ్డలన్నీ క్లీన్ అయిపోయాయి. సో ఇది మధ్యాహ్నం బయటికి వెళ్ళాము. ఈవినింగ్ ఇది. నేను రోజు పాల మీద మీగడ తీసి పెడతాను. లీటర్ పాలు తీసుకుంటాను. అందులో మీగడ తీసి పెట్టడం వల్ల నాకు నెయ్యి అయితే మేము ఎప్పుడు బయట కొనము, ఇంట్లోనే చేస్తాను. మీగడని రోజు ఇట్లా తీసి పెట్టేసుకొని 2 వీక్స్కి కానీ 3 వీక్స్కి కానీ అట్లా ఒకసారి దీన్ని బాగా ఒక ½ అవర్ ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టినాక విస్కర్ తోటి మిక్స్ చేశాక డైరెక్ట్గా పొయ్యి మీద పెడతాను. స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టడం వల్ల నాకు నెయ్యి వచ్చేస్తుంది. నేను మిక్సీకి అదంతా పెద్ద ప్రాసెస్ ఏం చేయను, నాకు అట్లా రాదు. నాకు ఇలానే వచ్చు, నేను ఇలా చేస్తాను నెయ్యిని. ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా కూడా. తర్వాత టీ పెట్టేసుకున్నామండి. టీ అయిపోయే లోపల నేను మునక్కాయలు ఉండే మార్కెట్ నుంచి ఇచ్చినాయి, వాటిని తొక్క తీసి పెట్టుకుందామని చెప్పేసి తీసేస్తున్నాను తొక్కని. ఈ లోపు చాయ్ కూడా అయింది, టీ అయిపోయింది. ఇంకా ఈ మునక్కాయల పని కూడా అయిపోయింది. నేను మునక్కాయలను అంతా 8 కంటైనర్లు వేసి పెడతాను. 15 days దాకా నాకైతే పాడుగావు. వీటిలలో కొన్ని కర్రీ వండుతాను, కొన్ని ఏమో చారుకేస్తాను. మధ్యాహ్నం బయటికి వెళ్ళాం కదా, సో లంచ్ ప్రిపేర్ చేయలేదు ఈరోజు. అది ఈవినింగ్ స్నాక్స్. మా వాళ్ళిద్దరికి బాగా ఇష్టం స్వీట్ కార్న్ అంటే, వాళ్ళిద్దరు బాగా తింటారు. సో నేను బయట తిన్నట్టుగానే వీటికి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ రుద్దుతాను. మా వాళ్ళైతే అలాగే తింటారు. నేనైతే నేను మా హస్బెండ్ ఇద్దరు ఇట్లా తింటాము. మా ఇంట్లో మేము ఏది తిన్నా ఒక దగ్గర కూర్చొని కింద కూర్చొని తింటాము, పైన ఏం కూర్చోము. సో ఇదండి ఈవినింగ్ దాకా నానింది ఇది బాగా. దీన్ని మళ్ళీ ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీకి పట్టేశాను. మిక్సీకి పట్టే ముందల ఒక 10 నిమిషాల ముందల అటుకుల్ని నానబెట్టేసి ఇందులో వేసేసాను. ఇది నా ఈవినింగ్ డిన్నర్ అండి. ఇది ఈరోజు లైట్గానే చేస్తున్నాము. అటుకుల ఉప్మా. కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం పల్లీలు, ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా టమాటా ఇంతవరకు వేసేసి బాగా కలిపేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పుట్నాలు వేసుకున్నాను. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో అటుకుల్ని నీళ్ళలో కాసేపు అట్లా నానబెట్టేసి ఇందులోకి వేయాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసానండి. నేను కారం అవసరం లేదు, ఉప్పు పసుపుతో సరిపోతుంది. మేము పచ్చిమిర్చి వేస్తాం కదా, అదే కారం సరిపోతుంది. అటుకులు ఇలా ఒక 2 to 5 minutes అట్లా నానబెట్టేసి ఎంబటే దీన్ని తీసి అందులోకి కలిపేయాలి. కొంచెం పిండడం వల్ల లోపల నీళ్ళంతా పోతుంది. పొడి పొడిగా ఉంటుంది అటుకులు, ముద్దలాగా కాకుండా.
చూడండి ఇలా అయింది. ఇప్పుడు ఇది వేసేసాను దీన్ని డైరెక్ట్గా ఇందులోకి. ఇంకా బాగా కలిపి కాసేపు వేడి చేయడానికి పెట్టాలి. అంతే, అయిపోయింది అటుకుల ఉప్మా. దోశకు నానబెట్టాను కదా, దాన్ని మిక్సీకి పట్టేసాను. ప్లాస్టిక్ డబ్బాలో వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పిండి పొంగుతుంది. ఇది తెల్లారి మార్నింగ్ పిండి పొంగి కింద గిన్నెలు కూడా కారింది. ఈరోజు నేను వేయడానికి కావాల్సినంత వేరే దాంట్లో తీసుకొని అదంతా తుడిచిపెట్టేశాను. చట్నీ చేసుకుంటానండి. ఇక్కడ పల్లీలు వేసుకున్నాను. ఒక్కొక్క పల్లీలు చేదు ఉండడం వల్ల చట్నీ మొత్తం టేస్ట్ పాడవుతుంది. అందువల్ల కొంచెం నేను ఏరి వేస్తున్నాను. పల్లీలు బాగా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిలు నూనెలో వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చిలు వేగిన తర్వాత రెండింటిని మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు, ఒక 2 రెబ్బల వెల్లుల్లిపాయ, కొంచెం అంత అల్లము, నా దగ్గర కొబ్బరి ఉంది కాబట్టి వేసుకున్నాను, లేకపోయినా నడుస్తుంది. లేదంటే ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నా. ఇంతవరకు నేను వేసుకొని మిక్సీకి పట్టేస్తానండి. దీన్ని సపరేట్గా పోపు అదేం వేయను. సో రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతే, ఇంకా దీన్ని పోపు వేయను. చూడండి ఇలా అయింది మా చట్నీ. తర్వాత దోశ. పిల్లల కోసం ఆనియన్ లేకుండా ఓన్లీ క్యారెట్ తురిమి వేసిన క్యారెట్ని వేసి ఓన్లీ పిల్లల కోసం ఇవి 2 పిల్లల కోసం చేస్తున్నాను. ఆనియన్ కొంచెం కరకర అంటాయి కదా, పిల్లలు తినలేరు. సో ఈ 1-2 దోశలు మా బాబుకి ఇంకా పాపకి. కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను నేనైతే. లేదంటే కొంచెం క్యారెట్ పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇది మా వారికి. మా ఇంట్లో మేము ఎప్పుడు దోశలు వేసినా ఇంట్లో మీగడ తీసి పెడతాం కదా, దాన్ని పెట్టుకొని తింటాము. ఒక్కొక్కసారి చట్నీ లేకుండా పిల్లలు అట్లా పెట్టుకొని కూడా తింటారు. ఇది వాళ్ళకే వాళ్ళు తింటున్నారు. ఈరోజు తినిపియమని అడగడం లేదు. దోశ అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళు బాగానే వాళ్ళకే వాళ్ళు తింటారు, అంటే తినిపియని అవసరం లేదు. వేడివేడిగా వేసిస్తూ ఉంటే వాళ్ళు తింటున్నప్పుడు నాకు స్వర్గం లాగా ఉంటుంది. వాళ్ళు మంచిగా తినడమే నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఇది నేను తింటున్నది. నేనైతే నా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాను. అండ్ మా వాళ్ళు కూడా నేను కష్టపడి చేసిన దానికి మంచిగా దాన్ని సాటిస్ఫాక్షన్గా తింటారు. నాకు అదే ఒక సంతృప్తి. తర్వాత జామకాయలు వచ్చినాయండి ఇంటి ముందర, తీసుకున్నాను. వీటిని కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా ఒక్కొక్కసారి తీసుకొని డైరెక్ట్గా తింటూ ఉంటారు. ముందే కడిగి పెట్టేస్తే వాళ్ళు ఎలా తిన్నా ఏం కాదు. పొట్టేం గీయలేదు నేను, మంచిగానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా గీసేస్తున్నాను. నేను ఇంకా మా వారు ఇద్దరు కలిసి దాన్ని ఫినిష్ చేసాము. ఒక 5 kgs దాకా తీసుకున్నాను నేను. లాస్ట్లో వచ్చే పొట్టుని తీసేస్తున్నాము.
ఇందులో అడ్జస్ట్ చేసుకోవడం ఉంటుంది, అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి చిప్స్, మరీ పలుచగా అయిపోతే ఊరికేనే మాడిపోతాయి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. అందులో ఒక 3 స్పూన్ అంతా సాల్ట్ వేసాను. ఆ వాటర్ కొంచెం మరగడానికి వచ్చినప్పుడు అందులో ఆలుగడ్డ వేసేసాను. ఒక 10 నిమిషాలు ఉంచేసి తర్వాత తీసేయాలి. అట్లా మూత పెట్టేసాను. మూత పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుంది. నాకు స్టవ్ గాజుది ఉండడం వల్ల స్టవ్ పగులుతుందేమో వేడికి అని చెప్పేసి నేను కొంచెం తొందరగానే తీసేసానండి. అంటే నీళ్ళు తక్కువ కూడా వేసాను, ఇంకా ఎక్కువ నీళ్ళు పట్టేది. సో ఇలా వడపోసుకోవాలి నీళ్ళని. నా దగ్గర ఇట్లాంటి జాలి బుట్ట ఉంది కాబట్టి నేను ఇందులో వేసుకున్నాను. నీళ్ళు అస్సలు లేకుండా కొంచెం ఖాళీ అయిపోతుంది. పైకి వచ్చేసాము. మా వారు చాలా హెల్ప్ చేస్తారు పాపం. సగానికి సగం ఆయన వేసేసారు, నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ చాలానే వేసేసారు ఆయన. సో ఇలా ఆరబెట్టేశాక ఇది చూడండి, ఇలా అయిపోతాయి, డ్రై అయిపోతాయి. వీటిని వేసిన వెంబటే వేయించకూడదు. ఒక 1 వీక్ అట్లా పక్కకు పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత అయితే బాగుంటాయి, లేదంటే మాడిపోతాయి ఊరికేనే. సో 1 వీక్ అవుతుంది, నేను బెడ్షీట్ అన్ని మార్చేస్తున్నాను. 1 వీక్ అని ఏం లేదు, నేను 4-5 డేస్కి అట్లా కూడా మార్చేస్తాను. తోడేస్తున్నానండి ఇక్కడ. మా పిల్లలకి పెరుగు లేకుంటే అస్సలు నడవదు. పెరుగు లేకపోతే నాకు ఒక టెన్షన్, ఎందుకంటే వీళ్ళు అంటే ఎట్లా తినిపియడం అని. కర్రీతో తింటారు కానీ కొంచెం పెరుగు ఉంటే వాళ్ళు బాగా సాటిస్ఫాక్షన్గా తింటారు వాళ్ళు కూడా. సో ఇక్కడ బెడ్షీట్ వేసేసాను. తర్వాత ఈవినింగ్ కాసేపు వీళ్ళని బయటికి తీసుకెళ్ళాము వాకింగ్కి. సో ఇలా నా డే మొత్తం అయిపోయింది ఈరోజు. Please do subscribe. Busy Mom with 2 kids.